నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. అయితే ఈరోజు నా ముందు ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. ఈయన్ని నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి గమనిస్తున్నానండి. అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో కొత్త రోడ్ దగ్గర, దాని నుంచి కొంచెం డౌన్‌కెళ్తుంటే మీకు ఈయన ఒక గుడిసె కనబడుతదనమాట. దాని ఎదురుగా ఒక టీ స్టాల్ కూడా ఉంటుంది. ఆ టీ స్టాల్ ఎదురుగానే ఈయన గుడిసుంటది. ఈయన గుడిసె మీద అక్కినేని నాగేశ్వరరావు గురించి పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ ఉంటాయి. ఆ ఫ్లెక్సీస్ మీద ఏమని ఉంటుందో తెలుసా? వీరాభిమాని. ఈయన ఇంటి పేరు వచ్చేసి ఎన్ మహేష్ కుమార్ నాయుడు. అండ్ ఈయన ఎన్ మహేష్ కుమార్ నాయుడు ఆ ఫ్లెక్సీస్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారి వీరాభిమాని అని పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ ఉంటాయి. దాదాపు అదే ప్లేస్లో ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు. హైదరాబాద్కి వచ్చి దాదాపు 24 సంవత్సరాలు కావస్తుంది. అండ్ ఈయన చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇష్టంతో, సినిమాల మీద పిచ్చితోటి, ప్రేమతోటి వాళ్ళ భార్యా బిడ్డల్ని కూడా వదిలేసి ఈయన హైదరాబాద్ రావడం జరిగింది. అసలు ఈయన స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈయన అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి ఇలా పెద్ద పెద్ద ప్రముఖులకి కూడా తెలిసినటువంటి మొహం. కానీ ఈయన ఇంకా ఇదే దీన స్థితిలో ఎందుకున్నాడు? అసలు ఈయన గాథ ఏంటి? ఈయనకు అసలు అంటే ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, నమస్తే అండి. నమస్తే అమ్మా. రైట్. సో ఈయన అది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బెక్కువలు. మా జంగా సుబ్బారెడ్డి గారు, మా సేగంటి సాయిబాబు గారు ఆధ్వర్యంలో పెరిగాను నేను. చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం నాకు. ఆటపాట ఆడుకుంటూ స్కూల్లో డ్యాన్స్ చేయించుకోరు నాగేశ్వరరావు గారి చేత. ఆ పిచ్చి మీద నువ్వు బాగా చేస్తున్నావు కదా, హైదరాబాదు నాగేశ్వరరావు గారు, మీ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళు, నీకు ఏదైనా అవకాశం ఇప్పిస్తారని చెప్పంటే అలాగా ప్రతిరోజు అలా ఆయన చెప్పినప్పుడు అలా 10 రోజులు ఆలోచించి నిద్ర పట్టుకోకుండా స్కూల్ కూడా ఎగదొప్పి మా నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చిన డబ్బులతోటి హైదరాబాద్ వచ్చి ఎక్కడుందో స్టూడియో తెలియదు నాకు. అప్పుడు సికింద్రాబాద్ దిగాను. సికింద్రాబాద్ నుంచి బస్సు ఎక్కితే జేబులో ఉన్న ఒక 200 రూపాయలు ఎవరన్నా తీసేస్తారని ఆ డబ్బులు తీసుకుని అన్నపూర్ణ స్టూడియో ఎక్కడని చెప్పి అడుగుకుంటా నడుచుకుంటూ వచ్చాను. సాగర్ బ్రిడ్జి మించి నడుచుకుంటూ వచ్చిన స్టూడియో దగ్గరికి వచ్చాను. స్టూడియో దగ్గరికి వచ్చేటికి చీకటి అయిపోయింది. అక్కడ సాగర్ బ్రిడ్జ్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ చాలా దూరమేమో. దూరమే అండి. అయినా కూడా నాకు అప్పుడు వయసులో ఉన్నాను కాబట్టి తెలియలేదు. వచ్చేదానికి 5:30 ఎంత అయిందండి టైము. అవి ఎక్కడో మధ్యాహ్నం అక్కడ ఒక 2 ఇడ్లీను ఒక ఛాయ్ దాకా వచ్చాను అంతే. అంటే నాగేశ్వరరావు గారిని చూద్దాం కదా అని ఉత్సాహం. 5:30కి ఎవ్వరు లేరు. సింగల్ ఒక అయినా వాచ్మెన్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఏమా ఈ టైంలో వచ్చి, ఈ టైంలో ఎవరు ఉండరు బాబు. తెల్లారి 7:55 నిమిషాల నుంచి 8:55 వరకు స్టూడియో కొల్లో ఉంటుంది ఉండన్నారు. నా చేతిలో ఒక చిన్న సంచి ఉంది, 200 రూపాయలు డబ్బులు ఉన్నాయి అంతే. అలా కాదు మా సార్, నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే, జాగ్రత్త ఎంతో రౌడీలు రాజ్యం ఇది, ఆ గుట్ట మీద అయ్యి అని చెప్పి ఆయన సింగ్ గారు అబ్బాయి గారు అప్పుడే వెంకటరత్న గారు వెళ్ళిపోతున్నారు. ఎవరయ్యా నువ్వు అన్నారు. వెంకటరత్న గారు ఇలా నాగేశ్వరరావు అబ్బాయి అంటే ఏ ఊరు అన్నారు. ఇలా గోదావరి జిల్లా అంటే సింగు ఈ అబ్బాయి పడుకుంటాడు, లోపల పడుకొని ఒకవేళ అన్నం కావాలంటే క్యాంటీన్లో తీసుకెళ్ళి పెట్టించన్నారు. క్యాంటీన్లో అన్నం పెట్టించారండి. అన్నం తిన్నాను. డబ్బులు ఇస్తుంటే వద్దులే, పొద్దున్న సార్ వస్తారు కలుసుకుని వెళ్ళు అన్నారండి. తర్వాత పొద్దున్న నాగేశ్వరరావు గారు 9 గంటలకు వచ్చారండి. ఈలోగా మేము అన్నీ చూసాం. లోపల ఫ్లోర్లు ఇప్పి ఏమేమి షూటింగ్లో అవుతాయి అన్నీ చెప్పి చూపించారు. చూసేదానికి నాగేశ్వరరావు వచ్చారు. సార్ నమస్తే అన్న. నమస్తే బాబు, ఎవరు మీది అన్నారు. ఇలాగా నా హైర్ అది కూడా బాగుండేది అన్నప్పుడు. డ్రెస్ వేసుకున్నది అంటే బుద్ధిమంతుల్లో డ్రెస్ వేసుకున్నాను నాగేశ్వరరావు గారిది. ఎలాగంటే మాది రాజమండ్రి రాత్రులు ఎక్కువాలంటే, మరి ఏం చదువుతున్నావు, ఇంటికాడ చెప్పొచ్చావా? ఏవయ్యా చెప్పలేదు సార్. చెప్పకుండా ఎందుకు వచ్చావు? వాళ్ళు ఎంత కంగారు పడతారు. ఇది తప్పు కాదు. డబ్బులు అడిగావా, అడిగి తీసుకొచ్చావా, ఇంట్లో చెప్పకుండా తెచ్చావా అన్న. లేదండి మా అమ్మమ్మని అడిగాను, పాకెట్ మనీ కింద అవి పట్టుకొచ్చాను సార్. అబద్ధం చెప్పుకో, అబద్ధం చెప్తే నన్ను తిట్టుకుంటారు, నేను పాడు చేస్తాను అనుకుంటారని చెప్పి నాగేశ్వరరావు. సరే మరి ఎప్పుడు వెళ్తావు ఇంటికి? రేపు వెళ్ళిపో అన్నారు. సరే వెళ్ళిపోతాను సార్ అని చెప్పి బయటకు వచ్చేసాను. వెళ్ళలేదు నేను. 10 రోజులు స్టూడియో షూటింగ్ తిరుగుతూ ఉన్నాను. తింటున్న జాగా చిన్న చిన్న షూటింగ్లు అవుతుంటే వాళ్ళ వెనకాల కూడా పోవడం, వాళ్ళు ఏదో కొంచెం అన్నం పెడుతుంటే అన్నం తీసి సాయంత్రం పడి అక్కడే పడుకోవడం, ఆ బట్టలేమో లోపల 4th ఫ్లోర్ దగ్గర పైపు ఉంటే అక్కడ పడుకోవడం. డైలీ నాగేశ్వరరావు చూసేవారు. సార్ నవ్వుతా అంటే వెళ్ళమన్నాను కదయ్యా, ఎందుకు వెళ్ళలేదు నువ్వు? చదువు మానేసి సినిమా పిచ్చేంటి అయ్యా, నువ్వు నీ అదృష్టం బాగుంటే నీ దగ్గరికి వస్తుంది. అది ఎందుకు చదువు మానుకుంటావు? చదువుకుంటే రేపు పొద్దున్న ఏదో ఉద్యోగం చేసి బతకొచ్చు. మేమంటే కళాకారులు తప్పదు అని చెప్పి అలాగ 2 వారాలు చెప్పారండి. సరే ఇష్టం, నేను ఏం చెప్తాను, నీ అదృష్టం ఎలాగుందో ప్రయత్నించు అని
అన్నారు. అన్ని తర్వాత ఈలోగా ఇద్దరు మనుషులతో మాట్లాడుతుంటే కారు వేసుకొచ్చారు. మధ్యాహ్నం ఏదో షూటింగ్ అవుతుంది నాగేశ్వర గారి లోపల. నేను మాట్లాడుతుంటే వాళ్ళకు 5 రూపాయలు చెక్క ఇవ్వబోతున్నారు. ఇవ్వబోతుంటే సాయంత్రం పిలిచారు. నేను తీసుకోలేదండి. ఏమిటి అడుగుతున్నావు వాళ్ళని, నా అభిమానం చెప్పి అడుగుకుంటున్నావా, సిగ్గులేదు నీకు అని చెప్పి కోపం. లేదు సార్ నేను తీసుకోలేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్ అని చెప్పా. చెప్తే ఏమన్నారంటే, నా అభిమానం చెప్పి కష్టపడు 10 రూపాయలు సంపాదించా నీరు తెలుస్తుంది, ఎవరు 5 రూపాయలు ఇచ్చారని అభిమానాన్ని నమ్ముకోవడం తప్పయ్యా. లేదు సార్, ఆ ఒక్క మాట నుంచి ఈనాటి కూడా ఎవరిని నేను అడగను. ఎందుకంటే ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నీకు ఏదైనా పని ఇప్పించాను నువ్వు, అంతేగాని డబ్బు విషయంలో మాత్రం అభిమానం పెట్టుకుంటా. నీ అదృష్టం బాగుంటే నువ్వే గొప్పడు అవుతావు. రేపు పొద్దున్న ఈ ఏదైనా మాట వచ్చిందంటే నా పేరు చెప్పుకుంటావు కదా అన్నారు. లేదు సార్ మీరు చెప్పింది మంచి మాట సార్ అంటే అప్పుడు లేబర్ పనికి అప్పు చెప్పారండి. ఆ రోడ్డు వారిని గడ్డి మొక్కలు ఏంటంటే అప్పుడు ఎంత 3 రూపాయలు కూలి, ఆయన 10 రూపాయలు తీసుకుని 2.5 నాకు ఇచ్చేవాడు. నాగేశ్వర గారు చూసారా, ఓకే వచ్చేవాళ్ళన్నారు గురిగారు ఏమండి అని, ఓ పని చేయి అక్కడ కళ్యాణ మండపంలో పడుకో, అక్కడ అది కళ్యాణ మండపం మాత్రం శుభ్రం చేయ రోజుని అని చెప్పేవారండి. చెప్తే అప్పుడు ఈ కల్లీలని పనిచేసేవాడు కరుణాచారి గారు, మొగులేష్ గారు ఏమండి ఆ లోపల పనిచేసేవారు. ఆ తర్వాత ఈ అంతా మహానుభావులు చాలా మంచివాళ్ళు వర్కర్స్, మేస్త్రీలండి. కార్పెంటర్ మేస్త్రి ఏమో కరుణాచారి గారు, అబ్బాయి గారు వెంకటరత్నం గారు ఏమండి. ఇలాగ మొత్తం మీద గడుపుకుంటూ వచ్చాను. గురిగారు ఆ ప్రేమాశాఖం ప్రేమనగర్కి అప్పటికి ఇంకా మాకు ఈ కలర్ గురించి తెలీదు. ఆ ప్రేమనగర్ పాటలో ఈ స్టేజీ మీదే చేసేవాడు నల్లగారు ముందు బాగా చేస్తున్నావు కానీ అలా తప్పది అలా చేయకూడదని అంటుంటే, సర్లే ఏ ఆదాయం లేకుండా ఏం చేస్తామని చెప్పి అనేవారు. మాట్లాడితే నాగేశ్వరరావు మాట తేకూడదు, బాగానే ఉంది, మన లైఫ్ ఎలాగుండి ఏముంది, ఎవరేం చేస్తారు అదృష్టాన్ని బట్టి జరుగుతుంది, అంతేగాని పెద్దోళ్ళ గురించి చెప్పినప్పుడు మంచిగా చెప్పాలి, వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళే పోతారు, మన మంచి మళ్ళీ కాపాడితే కళ ఎప్పుడు గొప్పదని మాత్రం మర్చిపోతాను నేను నాగేశ్వరరావు గారు. ఎందుకంటే దేని మీద ఆశ లేదు, ఏదైనా ఆశపడితే మాత్రం మనకి ఎలా లభిస్తుంది. ఇప్పుడు మీరు అంటే దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్ వచ్చి అప్పుడు 30 దాటిందండి. 30 ఏళ్ళు. దొలపర బుల్లోడు దుమ్ము దొలపర బుల్లోడు అనే పాట నాగేశ్వరరావు గారిది, మన భానుమతి గారితో పాటది, రోజులు మారేలో పాట. అది సారథి స్టూడియోలో జరిగింది షూటింగ్. అది అప్పుడు మంచి వయసులో ఉన్నాను నేను. నాగేశ్వరరావు కూడా మంచి వయసులో ఉన్నారు, పంచికట్టు కట్టుకుని దొలపర బుల్లోడు అని నేను డోలో కడతా వెళ్తుంటారు నాగేశ్వరరావు గారు ఏమండి. సరే సిపాయి చెన్నయ్య ఇది నా జన్మభూమి అనే పాట అది కూడా చేసాం ఏమండి. ఆ తర్వాత బలేరంగడు పాట ఎక్కడంటే నిన్న నాదే రేపు పడవమి పాట. అది నాగేశ్వరరావు గారు ఓ ప్యాంటు మడత పెట్టుకుని ఓ ప్యాంట్ వేసుకుని రింగులు ఇలాగ ఉంటాయి, గొప్పగా యాక్ట్ చేస్తాడు పాట. అయితే బలేరంగడు బుద్ధిమంతుడు అండి. ఇంకా అంతకుముందు అయితే శ్రీ మాయాబజారు, చెంచులక్ష్మి, తర్వాత బుద్ధిమంతుడు, ఆ తర్వాత మొత్తం ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు మీరు? నేనండి 300 సినిమాలు ఉంటాయి కానీ గుర్తింపు లేదమ్మా. గురుగారు నిజంగా నాకు మీరు అన్నట్టు మంచి దారి ఏర్పడుతుంది. చిన్నబాబు రమ్మన్నాడు, నాగార్జున బాబు, ఏమండి మా ఇంటికి రండి, నీ ఏదైనా సహాయం చేస్తాంటే వస్తాలే బాబు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా అక్కినేని నాగార్జున గారు? 2 సార్లు నేను వాకింగ్కి వెళ్తున్నాను, వాడికి బాబు నమస్తే అన్న, ఏంటి ఇక్కడ కనపడతారు ఏంటి, నాకు ఇంటికి రమ్మంటే రారు మీరు 2 సార్లు చెప్పారు. ఎప్పుడైనా ఈ మాట అనేది ఒక సంవత్సరం అవుతుందండి. వాకింగ్కి వచ్చేవాడు చుట్టూని, అక్కడికి వచ్చేది బండి, అక్కడి నుంచి ఎక్కేళ్ళివాడు, ఇంటికి రండి రమ్మంటుంటే రారు మీరు అని. ఒకసారి ఏమో ఈ సాంగ్ ఏదో ఉత్సాహం జరుగుతుంది, ఇది మేఘమై నేను వచ్చాన పాట జరుగుతుంది చూసారా, దాని ఉత్సాహానికి కలిశాను మళ్ళీ. అని బీజీ కదా, బీజీగా ఉన్నప్పుడు ఏం పలకరిస్తామని చెప్పి ఇల్లు తెలుసు నాకు, మస్తాన్ నగర్లో ఉంది ఇల్లు, రాసనాన్నర్ ఇల్లు ఏమో రోడ్డు మీద, లోపలికి ఏమో ఈ ఇల్లు ఎవరిది, నాగార్జునది, ఇవన్నీ తెలుసు అండి నాకు. సర్లే ఎప్పుడే వెళ్దాలేదు ఇదే ఆశ్రద్దా, ఒక మగమాట ఓ పక్కనే. ఇప్పుడు సాయం అంటే ఏ రకంగా సాయం చేస్తామన్నారు అంటే, మీరు దాదాపు నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో పని చేయడం కూడా జరిగింది, మీరు పని చేశారు వాళ్ళ ఇంట్లో. మీకు అసలు నాగేశ్వరరావు అంటే ఒక విపరీతమైన వీరాభిమానం, నాకు తెలిసి ఈ విషయం కూడా నేను మీ గురించి బాగానే అంటే ఎంక్వైరీ చేశాను. అంటే మీరు ఈ నాగేశ్వరరావు మీద ఉన్న పిచ్చితోటి మీ భార్యని బిడ్డల్ని కూడా వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి తెల్లారులు అయితే నా గురుగారు మొఖం చూడాలంటే నా మహాప్రాణం అండి. ఎందుకు అంత ఇష్టం మీకు? ఆయన మాటలు చెప్తుంటే నాకు ఒక రకమైన ఆనందం కలిగింది ఆ రోజుల్లో.
నీ నీతి బాగుంటే ఎప్పుడు నువ్వే సంపాదించుకుంటావు అవయ్యా. ఒకడి మీద వ్యాసం పెట్టుకోకు, ఎవరో సంపాదించుకుంటారని బాధ మాత్రం పెట్టుకోకు. నీ అదృష్టం బాగుంటే నువ్వే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను సంపాదించాను ఒక్కడిని తినేస్తలేదు కదా. మీరు అటు వాళ్ళు ఎంతమంది కానీ బతుకుతున్నారు? అంటే మీకేమైనా చేశాడా మరి అక్కినేని నాగేశ్వరరావు మీకేమైనా చేశారు అసలు? నేను చేయలేదండి. ఇప్పుడు నేను సంపాదించిన ఒక్కటి తింటలేదు కదా, మీ 10 మందిని బతికిస్తున్నాను కదా ఈ వ్యవస్థ మీద. అలాగే నీకు వచ్చిందల్లా ఏ రోజుగారో తినేస్తే నువ్వు ఏం చేయగలదు? ఈ వ్యవస్థ నిలబడింది కాబట్టి 10 మంది బతుకుతున్నారు. దీని మీద నాకేం అక్కర్లేదు, నాకు ఇచ్చింది నువ్వు అన్నట్టు కలమతలు ఇచ్చింది అని చెప్పి అని ఓ నాగేశ్వర గారు. సరే సారు అని చెప్పి అంటామంటే ఆవేశపడొద్దమ్మా, జాగ్రత్త బాబు అనివారు. మళ్ళీ కోపం ఉంటుంది నాగేశ్వర గారికి. చిన్నబాబుని అయితే మాత్రం 2 సార్లు కలిసి, చిన్నబాబు కూడా చాలా మంచి వ్యక్తి, చాలామందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాడు నాగార్జున బాబు. మేము చూసాం, కడుపు కాలు ఉన్నోడికి తీసుకెళ్ళి చేయించడం, ఓ కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి చేయించడం. ఆ అమల మేడం కూడా చాలా బాగా చేసుకుంటూ వస్తుంది. అది చేసిన వ్యవస్థను పాడు చేయకూడదు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి అంటే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని రూమర్స్ ఏంటంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అనే మాట బాగా విన్నాం మేము. అది తప్పండి, అది చాలా పొరపాటు. ఇచ్చివాడైనా కాలేజీ చదువుకున్న స్టూడెంట్కి పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పేరుని ఓ 25,000 20,000 బ్యాంకులు వేసి దాని వచ్చిన ఆదాయంతో ఖర్చు పెట్టుకుంటామన్నాడు. మరీ అంత దుర్మార్గం మా చాలా. ఆయన మహానుభావుడు అండి నాగేశ్వరరావు గారు. అంతేగాని ఒక పేరు గొప్ప చెప్పి ఇంకో రకం చెప్పే రకం కాదు. సొంత సినిమా చేసి అగ్నిపుత్రుడు చేశాడు సినిమా, తండ్రి కొడుకుని అటర్ప్లాప్ అయింది, ₹1 కోటి లాసు. అప్పుడే కొంచెం గుండెల్లో నొప్పి వచ్చిందంటే డబ్బు పోయిందని చెప్పి బాధపడ్డారు. అది ఉత్తిది. ఆయన మహానటుడు నాగేశ్వరరావు అంటే. ఏనాడు సినిమా అండి, చెంచులెస్పి, కీలుగుర్రం, బాలరాజు, అలాంటి నటుడు ఉన్నాడు, అటు అందగాడు ఉన్నాడు సినిమా ఫీల్డ్. చెప్పండి, ఉన్నారా? ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు చచ్చిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక మహానటుడిని పోగొట్టుకుని అనిపించింది. అమ్మ బాబాయ్, నాగేశ్వరరావు గారు అంటే ఒక రకమైన తప్పుగా అనుకోవడానికి వీలు లేదు. ఒక మర్యాదైన మనిషి అయినా చిన్నోళ్ళతోటి పెద్దోళ్ళతోటి ఆనందంగా ఉండేవాడు. కానీ ఒకటి, స్టూడియోలో పనిచేసి కూడా ఎవరైనా కూడా ఆయన చెప్పకుండా ఏదైనా వస్తువు ముట్టుకుంటే దాని పనిష్మెంట్ మళ్ళీ. ఒకసారి నేను ఏం చేశానంటే, లోపల బంగిలిపీలు మామిడి చెట్టు ఉందండి, ఆ మామిడికే చిలకోట కింద పడింది. తీసుకుని అమర్జీవి కళ్యాణ మండపం ఉంది కదా, అందులో కూర్చొని తింటున్నాను. గురుగారు కారులో వస్తున్నాడు, రెడ్ కలర్ కారు, ఏవివి 2666 కారు నెంబరు, ఏవివి 2666 అండి కారు నెంబరు. ఆ మామిడికాయ తింటా ఉన్నాను, ఇలాగే వెళ్తున్నారు. అప్పుడు షూటింగ్ ఏమవుతుందో అనుకుంటారు, ఘరానా కూడా జరుగుతుంది. చిరంజీవి గారుని ఇవి మన ఆమె ఎవరు చెప్తా ఉండండి, అది జరుగుతుంది. ఏది ఇది నగ్మని సాంగ్ జరుగుతుంది, ఉమాదేవి డౌన్లోని ఇవన్నీ జరుగుతున్నాయి లోపల. అప్పుడు మామిడికాయ తింటా కూర్చున్నాను నేను. కూర్చుంటే ఏవయ్యా మామిడికాయ ఎక్కడిది అన్నాడు, వెళ్ళిపోతా డోర్ తీసి అర్థం తీసి. సార్ మన చెట్టుదేనా తినేసి నా కారు దగ్గర రా అన్నాడు. తినేసి టెంక అక్కడే వాడేమని చెప్పాడు, చెట్టుకాడే. అది తినేసి టెంకాడ వాడేశాను, చేతి కొడుకుని ఎల్జరి సీపులు పిచ్చుకోమన్నాడు. అంతా ఊడిపించాడు. తర్వాత చెప్పాడు, ఇప్పుడు నా అభిమానం అయితే అవ్వచ్చు కానీ ఉన్నా వచ్చు, నువ్వు అడిగి తినాలి కానీ ఇష్టం వచ్చేది చెప్తే అలాగా నువ్వేలా చేస్తే ఇంకోటి ఎందుకు చేయడు, దాని గురించి ఏం చేయను అన్నాడు. సార్ మరి ఏజెంట్ తిడతాడేమో, వాడు ముఖం వాడికి నేను చెప్తాను వెళ్ళి అన్నాడు. ఏజెంట్ ఎవరంటే మా ఘంటసాల గారు అని ఏజెంట్ ఉండాలండి. అప్పుడు జరిగిన స్టోరీ అది. అదే విధంగా నాగేశ్వర గారు ఎవరు తప్పు చేసినా ఒక్కరు కాదు. పనిచేసిన డబ్బులు మాత్రం వారం రోజులు పనిచేస్తే శనివారం వచ్చేసరికి ఆయనే లెక్క చూసి అబ్బాయి గారి దగ్గరుండి పేమెంట్ ఇచ్చేవాడు. అది ఆయన దగ్గర నా గొప్పతనం ఏంటంటే, ఎవరిని బాధపడలేదమ్మా, నీవు పని చేసావా పట్టుకెళ్ళు, నన్ను నువ్వు అడగొద్దు. నేను చిన్నప్పుడు గడ్డి కోసి వెళ్ళిపోయిన తర్వాత అందులో పరకలు ఏరుకుని నిక్కరో చొక్కా కొట్టించుని తిరిగాను నేను. కష్టపడాలి మనం, అదృష్టం బాగుంటే సంపాదించుకుంటే లేకపోతే లేదు. కానీ ఎవరో సంపాదించుకున్నారని నువ్వు మాత్రం బాధపడకు, ఆ బాధే మనల్ని కొడుతుంది. వాడు అదృష్టం దేవుడు ఇచ్చాడయ్యా. వాడు వెనకాల ఉన్నవాడు కూడా తినేవాళ్ళు అయితే వాడు సంపాదించుకుంటాడు, లేకపోతే ఏమీ లేదు. ఆడు సంపాదించుకుని వేడితే నీకు వస్తుందా చెప్పు, అది చాలా పొరపాటు. చూసేవాడు కూడా అసహ్యంగా ఉంటుంది అని కూడా నాగేశ్వర గారు. ఏమంటే ఇంకా ఆయన గురించి అడిగారు కాబట్టి. ఇప్పుడు అంటే ఒంటరిగా దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు, అంటే మీకు భార్య బిడ్డల్ని వదిలేశారు కదా, ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారా, అసలు కనీసం మిమ్మల్ని పలకరించారా? అంటే మీకు అసలు అంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి మీ పరిస్థితి? ఏమేమో అమ్మ, తినడానికి అంటే అంత దేవుడితో భారం. ఏముంది అక్కడ చూస్తారు, చూసి ఏజెంట్ ఎవరైనా చెప్పింటే తింటా, లేదంటే ఆ నీళ్ళు తాగి ఎప్పుడైనా షూటింగ్ ఉంటే ఏమైనా డబ్బులు ఎత్తి తిన్నాం, లేదంటే షూటింగ్లో వచ్చిన డబ్బులు పాపం మా రాము గారు అని ఉన్నాడు, రాము గారు క్యాషియర్ గారు అసిస్టెంట్ ఆయన జాలి మనసు
ఆయన ప్రాపర్ ఇక్కడే ఇందిరానగరే 200 300 ఎత్తుంటాడు. ఈ పేమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉంటాడు. ఆ రక రొటేషన్. నా బట్టలు నేనే పిండుకుని నా తిండి నేనే ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ ఉంది కానీ దీంట్లో సిమ్ లేదు. మొన్న ఫోన్ పోతే మళ్ళీ కొన్నాను ఫోన్. శాంసంగ్ ఫోన్ కొన్నాను. సిమ్ అయితే ఒక డబ్బు లేక ఏం చేస్తాను, శాంసంగ్ కొనుక్కున్నాను. దీన్ని ఛార్జర్తో సహా వచ్చింది. సిమ్ వేయించుకుంటే పని చేస్తుంది, కానీ సిమ్ వేయించలేదు. ఆల్రెడీ ఛార్జింగ్ పెడితే పని చేస్తున్నాం కూడా పని టైం వస్తుంది. ఇవన్నీ ఓపుకోలేక ఆఫ్ చేశాను. ఇగో మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ ఆ రామచరణ్ గారి సినిమా స్టార్ట్ అవుతున్నారు. అయితే మళ్ళీ ఏం డబ్బులు వస్తాయని ఆశ అంతే. ఏం సినిమా రామ్ చరణ్ది? ఆ సినిమా పేరు పెట్టలేదండి ఇంకా. ఆ సినిమా చాలా బాగా చేస్తున్నాడు. ఆ రామచరణ్ గారి సినిమా ఇంకోటి చేసాం రాజమండ్రిలో, అవుటోరు నీల్ రాజు గారిది తండ్రి కొడుకు చేశారు చూసారా? అది ములకలంక, దోసకాయ పిల్లి, ఆ ఏరియాలో జరిగిన షూటింగ్ అది. ఆ ఏరియాలో 10 రోజులు చేసాం. 10 రోజులు మహానుభావుడు బతికిచ్చాడు మన రామచరణ్ బాబు. ఎంతో మంచోడు తెలుసా, అప్పుడు చాలా మంచోడు అండి. అంటే మీకు ఏమైనా చేశారు, హెల్ప్ చేశారు? చేయలేదు కానీ మర్యాద మాట ఏమండి చాలా మనకి. ఓ హీరో గారు వచ్చి భుజమే చేసి బాగున్నారా అనే పద్ధతి ఉన్న హీరో. నేను ఇండస్ట్రీలో ఒక కృష్ణరాజు గారిని రామచరణ్ బాబుని చూశాను. తర్వాత సుమన్ గారు, రాజశేఖర్ గారు, అంతే. మరి చిరంజీవి గారి దగ్గర మేము వెళ్ళలేం కదా. చిరంజీవి గారు వ్యక్తి మంచోడే చిరంజీవి గారు. అయితే సోషల్గా మాట్లాడతాడు. ఆయన పేపర్ పెట్టుకు చదువుకునేవాడు ఆ రోజుల్లో రిలాక్స్ టైంలో. ఇప్పుడు క్యారీ వ్యాన్లు వచ్చినాయి కాబట్టి రిలాక్స్ టైంలో పోయి క్యారీ వ్యాన్లో కూర్చున్నారు. సార్ నమస్తే సార్ అంటే బాబు నమస్తే అంటారు. రామలింగయ్య గారి దగ్గర కూడా మెడ్రాస్లో ఆయన కాలు ఇరిపోయినప్పుడు పనిచేశాను నేను. అల్లూరి అరవింద్ గారు, ఆయన భార్య, పిల్లలు కూడా చాలా బాగా చెప్తారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇంట్లో పనిచేస్తే మీకు అట్లీస్ట్ ఆయన అంటే జీతం ఏమైనా ఇచ్చేవాడా? మీకు కనీసం ఒక ఇల్లు కూడా, ఇంత అభిమానం అంటే మీరు ఆల్రెడీ నాగేశ్వరరావు గారికి కూడా తెలుసు. సో ఇంత అభిమాని అయ్యి ఉండి కనీసం ఒక గూడు కూడా లేకుండా ఉంటే మరి ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఎందుకు చేయలేకపోయాడు ఆయన? అడగలేదమ్మా ఆ రోజుల్లో. చెల్లుబాబు అన్నాడు మీకు ఏదో చేస్తానంటే వెళ్ళమ్మా, నలుగురు మా వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళి చిన్నబాబుని కలు, నాగార్జున బాబుని, నీకు ఏదైనా ఇల్లు ఏర్పాటు చేస్తాడో లేదంటే ఉండి దాంట్లోనే కొంచెం ఏదో వేసుకున్నా తయారు చేస్తాడని. చిన్నబాబు అబద్ధం ఎందుకంటే చిన్నబాబు కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మర్యాదగా మాట్లాడతాడు, చాలా ఇదిగా ఉంటుంది ఆయనతో పద్ధతి. నాగార్జున అమ్మో చాలా మంచోడండి ఆయన. నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మొత్తం అందరూ తెలుసు నాకు. యాదగారు సురేంద్రబాబు గారు, అదే మన సుమంత్ బాబు తల్లి గారు, సుశీలమ్మ గారు, రావులమ్మ గారు, వీళ్ళంతా మొత్తం నాగేశ్వర గారు సంతానం కదా. ఆ సంతానం అంతా తెలుసు, అందరితో పరిచయం చేసుకోండి. చాలా బాగా చూశారు అంతే. నేను అడగలేదమ్మా ఇప్పుడు, నా తప్పు నాది. ఎందుకు అడగాలి, ఇంకా వయసు ఉంది కదా. కానీ ఈరోజు తెలుస్తుంది బాధ. ఎందుకంటే నాకు ఏమీ లేదు. ఒకవేళ పండుగ వచ్చిన పిల్లలకి బట్టలు పట్టలేకపోయాను. ఇక్కడ తిని అక్కడ తిని ఏదో బతుకుతున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అన్నట్టు చాలామంది కూడా అడిగారు బయట నన్ను. ఏమయ్యా మహేష్, మీ గురిగారు కొడుకులు ఉన్నారు కదా, మీ గురిగారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళ కొడుకులు నాగార్జున బాబు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్తానంట. తీరా బయలుదేరినట్టుగా మనసు ఒప్పదు. ఏమో అనుకుంటారు, నేను పేదోడిని, గురిగారి పేరు వంకెట్టుకుని వచ్చి ఏదైనా అడుక్కుంటున్నారేమో. ఇది కూడా అనుమానమే కదండి. ఆయన అనపోయి పక్క వాళ్ళు అంటారు. ఇప్పుడు స్టూడియోలో ఉన్న వర్కర్స్ అంతా కూడా బాగా తెలుసున్నారు. వాళ్ళు ఆయన దగ్గర వర్క్ చేసిన కాంట్రాక్టర్లు, మేస్త్రీలు కోట్లు సంపాదించుకుని సొంత ఇల్లు సంపాదించుకున్నారు. నాకు ఒకటే అనుకున్నాను, కళాకారుగానే బతకాలి కానీ ఒక ఏజెంట్ అవి సంపాదించాలి, కోఆర్డినేటర్గా సంపాదించాలి, లేకపోతే ఈ బిజినెస్ చేయాలి. ఏం కాదు, కళాకారుడిగా ఏదో వ్యాసంతో బతికి ఉండాలి, కళామ్మ తల్లి దీవించాలని చెప్పి అనుకున్నాను. అంతేగాని కోఆర్డినేటర్గా పనిచేసిన ఈరోజు నేను సంపాదించను, ఒక ఏజెంట్గా పనిచేసిన సంపాదించను. ఎందుకంటే దానికి చాలా రిస్కులు ఉంటాయి. కంపెనీ అడిగిందల్లా మనం చెయ్యాలి. ఎందుకంటే మనం ఒక రకం జాతి ఇదేని కాదు, కళాకారుడికి వచ్చిన ఇవన్నీ మనకి ఎందుకని చెప్పి అది దాని జోలికి వెళ్ళలేదండి. కనీసం నాతో పాటు ఎవరిని కూడా వ్యాసం ఉందని చెప్పి కూడా తీసుకెళ్ళను. ఎందుకు మనకి రిస్క్? వాడు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ వీటితో నేను బాధపడాలి కదా. వాడు ఇచ్చాడేమో తినేసేమో అంటాడు. మళ్ళీ ఇవన్నీ ఎందుకని చెప్పి వదిలేశాను. వాళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకప్పుడు డబ్బులు లేకపోతే ఒక ట్రూప్ ఏర్పాటు చేశాను. నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, స్వామి, ఇలాగా. మా చందు అని ఒక ఉండేవాడు, వెంకటేష్ ఏమంటే కృష్ణ కింద ఆడివాడు ఒక ఉండేవాడు. నేను నాగేశ్వరరావు గారు, రామారావు, రాజు అని ఒక ఉండి ఎంత వెళ్ళిపోయారండి పైకి. నేను ఒక్కనే ఉన్నాను. నాగేశ్వరరావు గారు డ్యాన్స్ ఏం చేసేవాడు, ఏది నేను పుట్టాను నా కళ్ళు చెప్తున్నాయి బిట్లు. నాగేశ్వరరావు డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. మంచి సూపర్ అని ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చి స్టేజీ మీద ఎక్కుతుంటే 500 నోట్లే మాకు ఇచ్చేవారు మాట. ఏది అభిమానంతో. రామారావు గారు, నాగేశ్వరరావు డ్యాన్స్ ఆ రోజులేనండి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది వచ్చింది, టచ్ ఫోన్లు వచ్చినాయి, ఏది పడితే వాళ్ళకి కావాల్సింది ఒక్కుంటే వచ్చేస్తుంది.
రికార్డింగ్ డ్యాన్స్ లేదు, హరికథ లేదు, బుర్రకథ లేదు, ఏమి లేదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మీరు అసలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ? అన్నపూర్ణ స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో ఓపెనింగ్ కాడి నుంచి ఉన్నాను. మధ్యలో ఏదైనా ఈ మీలాటో చెప్పినప్పుడు మెడ్రాస్ ఉన్నాయి. వెళ్ళినా మెడ్రాస్, హైదరాబాద్ అంత సేఫ్టీ నాకు కనపడలేదు. హైదరాబాద్లో ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ అంటారు అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో అంతా ఇక్కడ ఉండేవారు. ఏ ఇంటికి వెళ్ళి ఏమయ్యా మహేష్ బాగున్నావా, తిన్నావా లేదా, ముందు భోజనం చేయంటారు. వాళ్ళు తమిళ ఉంది, ఎన్నాపా అరే ఇంక ఆంధ్ర ఇరికి, ఆంధ్ర నల్ల ఇరికి, తన్ని ఇరికి, ఎల్ల ఎడమ ఇరికి, ఇంక ఎన్న ఇరికి పోంగా అనివరాళ్ళు ఎవరో అరవళ్ళు. మీ ఊళ్ళో అన్నీ ఉన్నాయి, మా ఊరు ఎందుకు వచ్చారా, సినిమా పిచ్చి నీకు ఎందుకురా బాబు, పో సినిమా పిచ్చి వద్దు ఏమవుద్ది, మీ ఊరు పోరా బాబు అని అనివరాళ్ళు అంతే. అంటే తిట్టుగురు ఏం కాదు, అక్కడ పడుకోవడానికి కూడా చోటు ఇబ్బంది ఉంది ఇక్కడ మెడ్రాసులో. అప్పుడు రాజుగారి ఇంట్లోనే ఎక్కడో పడుకుని ఉండి, కృష్ణరాజు గారు దేవుడు అండి, మహానుభావుడు. సూర్యనారాయణ రాజు గారు, కృష్ణరాజు గారి ఇంట్లో పనిచేసిన డ్రైవరు రాము అని ఒక ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ బాబుతో డ్రైవరు. ప్రభాస్ బాబు చిన్నోడు అప్పుడు నేను వెళ్ళేటప్పటికి, అప్పుడు ఇంకా హీరో కాలేజ్ చదువుతున్నాడు ఇన్స్టిట్యూట్లో అయినా. సూర్యనారాయణ రాజు గారు వీళ్ళంతా మహానుభావులు. గిరి రోడ్లో ఇల్లు మెడ్రాస్లో. అమ్మ చాలా మంచివారు రాజుగారు. కృష్ణ గారు, రాజుగారు, నాగేశ్వరరావు గారు ఈ ముగ్గురు మంచి స్నేహితులండి. చిరంజీవి గారు కూడా వాళ్ళతో పాటే. నాగేశ్వరరావు గారు చెప్పకుండా ఏ పని చేయలేదండి. ఎవరో ఈ ముగ్గురు కూడా. అమ్మో నాగేశ్వరరావు కళకు మహాప్రాణం ఇచ్చాడు. నేను డ్యాన్స్ చేస్తుంటే తోరని చూసి నవ్వుకునేవాడు. వాళ్ళే చేస్తున్నావయ్యా నువ్వు, వాళ్ళు చెప్తే కానీ నాకు గుర్తుండేది కాదు. పాట అంతటా వాడు ఏదో సాంగ్ చేస్తాను, మరి టేప్ రికార్డులు ఉండేవి కదా, నేను టేప్ రికార్డులు లొకేషన్లో రిలాక్స్ టైంలో వాళ్ళు వేసేవారు. అవి పాట పాడుతుంటే డ్యాన్స్ చేసేవాడు. గురుగారు ఎక్కడి నుంచో చూసేవాడట, చాలా బాగా చేస్తున్నావు నువ్వు, సరే అభివృద్ధి అవుతావేమో, దేవుడిదే కళామతలు నమ్ముకునేవాడు. ఆయనకి కళ అంటే అభిమానం ఉందండి. లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో పార్వతీ పరమేశ్వర విగ్రహం కట్టిస్తాడా? నాగేశ్వరరావు భక్తి ఉంది కానీ బయట పడేవాడు కాదు. పొద్దున్న రాగానే ముందు సూర్య నమస్కారం చేసేవాడు నాగేశ్వరరావు. ఏ దేవుడికి దండం పెట్టేవాడు కాదు. ఎవరన్నా దేవుడి పేరు చెప్పి డొనేషన్కి వస్తే, మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరు లేరా డొనేషన్ ఇవ్వడానికి, హైదరాబాద్ దాకా వచ్చి దేవుడి గురించి అడుకోవాలి అనేవాడైనా. అంటే అలా ఇవ్వకూడదు అనేవాడు నాగేశ్వరరావు గారు. ఇస్తే మందే తప్పు, అలాగే ఇచ్చి వాళ్ళు పాడు చేయాలి, మనం అసలు వాళ్ళు చేరవియ్యి, దేవుడు అంటే వెళ్ళి తిరుపతి ఉండిలో డబ్బులు ఇవి అది దొక్కుతుంది అనేవాడైనా నాగేశ్వరరావు గొప్ప వ్యక్తి అండి. మీరు ఏం చదువుకున్నారు అసలు? నీ 7 ఎకరాలు చదివాను, అది కూడా మర్చిపోయాను. సంతకం చేస్తాను ఈరోజు, ఏదో కొంచెం చదువుతూ ఉంటాను అంతే. అందుకంటే ఆ చదువు మీద కూడా జాస్ లేదు. పుస్తకాలు అవి మా చెల్లికి ఇచ్చేసి వెళ్ళిపోయి. నాకు చెల్లి ఉంది, ఆడి పెద్ద వయసు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు పెద్ద కుటుంబం బాగా సంపాదించుకున్నారు. మా చెల్లి, మా బావగారు ప్రింటింగ్ ఆపరేటరు సిగరెట్ ఫ్యాక్టరీలో, బి నరసింహరావు గారిని అంబర్పేట. అవి ఆయన ఎక్కడైనా, మనమేమో ఆంధ్రలో వెళ్తే ఏమైనా అనుకుంటారని చెప్పి వెళ్తే నా చెల్లు బాగా చూస్తారు. ఏదో పెద్దలు అంటారు చూసారా, చెడు చెల్లి ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని. నువ్వు సినీ ఫీల్డ్లో పనిచేసి మా ఇంటికి వచ్చావు ఏంటి అని అనుకుంటారు. ఇరుగు పొరుగు కూడా అంటారు కదా, వాళ్ళకి ఆ మాట రాకూడదని చెప్పి దూరంగా ఉంటాను. లేదంటే మా బావగారు దేవుళ్ళు అట్టోడు, నరసింహరావు గారు అని ప్రింటింగ్ ఆపరేటరు. నేను వెళ్తే చాలా బాగా చూస్తాడు. మీ వైఫ్ మిమ్మల్ని ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు? మా వైఫ్ అంతే ఎప్పుడో పోయారండి. ఇవన్నీ 20 సంవత్సరాలతోటే పోయినాయి అన్నీ. అమ్మా పిల్లలు వాళ్ళ పెద్ద, నా దగ్గర ఇంక ఎవరు రారమ్మా, నేను ఒక్కనే. పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నా కొడుకు ఉన్నాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడంట. మా మరదల భర్త కప్పు చెప్పాను, ఆయనే ఘంటసాల, ఆయనే చదివిస్తున్నాడు మా కొడుకుని. పర్లేదు, ఆడు బాగానే ఉన్నాడు. వెంకటేష్ ఆయన పేరు, నా కొడుకు పేరు. పొద్దున్నే లెగుతాడట, లేచి ఇళ్ళల్లో పేపర్లు వేస్తాడట. అది ఈనాడు జ్యోతి వస్తాయి కదా, పేపర్లు వేసి ఇల్లు బాగా పూలు గుచ్చుకుంటాడు. వెళ్ళి 10th క్లాస్ పాస్ అయ్యాడట, ఆయనే చెప్పాడు. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఏదో గ్యాస్ పెట్టుకోవాలని చెప్పి ఆయన రమ్మంటే ఈ మధ్య రాలేదు. నిన్న వచ్చాడు ఆయన, బాగున్నాడు నీ కొడుకు అని చెప్పి అన్నాడు. కనీసం నా పిల్లలకి బట్టలు పెడతాను కూడా పండుగ డబ్బులు ఏం చేయను. ఏది 4 రోజులు చేసాం రామ్ చరణ్ సినిమా, 4 రోజులు చేస్తే మనకు కట్టే డబ్బులు అయ్యే తిండికి మీ తీసుకుని అలా ఇవ్వాల్సి వచ్చింది. పరిస్థితి అయితే నాది మీరు అన్నట్టు చాలా పేద పరిస్థితి. పైకి గొప్పగా చెప్పుకుంటాను కానీ ఎన్ని సోకులైనా చేయొచ్చు అంటారు పెద్దోళ్ళు. నాగేశ్వరరావు గారు చెప్పారు, డబ్బు ఉంటే ఎన్ని సోకులైనా చేయొచ్చు, డబ్బులు ఉంటే అందరూ మన చుట్టాలే, లేకపోతే ఎవరు రారు. కానీ మీరు ఇన్నాళ్ళు గౌరవం కోసం, ప్రేమ కోసం, లేకపోతే అభిమానం కోసమే బ్రతికారు, కానీ ఎందుకు డబ్బును అసలు చూడలేకపోయారు? డబ్బును చూడలేకపోతే నేను ప్రయత్నించలేదమ్మా. డబ్బును ప్రయత్నించేదంటే నాకు ఇంతే అదృష్టం అనుకున్నాను అంతే. డబ్బు మీద ఉంది, ఈ డబ్బులు ఉంటే పిల్లలకి అది పెడదాం ఇది పెడదాం అనే ఉంది. అయితే మరి అది రానప్పుడు అది ఎటెల్లా ఆ ఖర్చులకి అలా సరిపోతుంది. అది వాళ్ళు ఏజెంట్లు చేస్తున్నారో లేకపోతే నేను అదృష్టమో అనుకుని, నాకు అదృష్టం లేనప్పుడు ఏజెంట్ అనుకోవడం కూడా తప్పే కదా. ఇప్పుడు వాళ్ళని నిందించామనుకోండి,
నువ్వు లేకపోయా పనికి వెళ్తావు వెళ్ళి కానీ నువ్వు వద్దయ్యా వేరే మనిషి ఉన్నాడు అక్కడ నీకంట ఇంకా చిన్న వయసు కావాలంటారు. చిన్న వయసు ఉన్నప్పుడు అదే మాట, పెద్ద వయసు ఉన్నప్పుడు అదే మాట. సినిమాలో ఎవరైనా డైరెక్టరే కాదు ఎవరే కాదండి, వాళ్ళకి రూపాయి తక్కువ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుంటారు. ఈ నెలలో గోలెడతారని చెప్పి 10 రోజులు పని ఉంటే 2 రోజులు పని చెప్తారు, మిగిలిన 8 రోజులు 7 రోజులు వేసుకుంటారు. ఒకడనే కాదు ఈ వ్యవస్థ, సినిమా వ్యవస్థలో ఎవరైనా అంతే, చిన్న డైరెక్టరే కాదు పెద్ద. అంటే ఎందుకంటే ఒక మంచి అవకాశం కోసం ఎందుకు ప్రయత్నించలేకపోయారు? దాదాపు ఇన్నేళ్ల నుంచి మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే జూనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు చాలామంది జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సీనియర్ అయిన వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. రవితేజ గారు జూనియర్ ఆర్టిస్టే, కృష్ణనగర్లో ఉన్నారు రవితేజ గారు. రవితేజ గారు గౌరవిస్తాడు మా వాళ్ళకి. రండయ్యా నేను జూనియర్ ఆర్టిస్ట్ని కదా అంటాడు ఆయన. అబ్బో రవితేజ గారు వచ్చాడు. తర్వాత ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల కింద ఉండి ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? పెద్ద పొజిషన్లో ఉన్న తెలుసు కానీ తెలిసినా గౌరవ పట్టించుకోరండి. అంటే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారు? రవితేజ గారు, ఆ తర్వాత ఈయన చిరంజీవి గారు కూడా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు ఫస్ట్ని, వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ తిట్టుకునేవారు. ఆ తర్వాత గిరిబాబు గారు కూడా డబ్బు పెట్టి తిరిగాడు. గిరిబాబు గారు, రామ్మోహన్ గారు కృష్ణనగర్లో ఉండేవాడు, ఓల్డ్ ఆర్టిస్టు. చాలామంది ప్రయత్నించాను నేను అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత. సారథిలో పనిచేసిన అందరూ వచ్చారు కానీ అన్నపూర్ణ స్టూడియో స్టిక్కు, టైం దాటితే లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరైనా వెళ్తే ఈ గేట్లో వాచ్మెన్ మార్చేసి కూడా నాగేశ్వరరావు వాడి దగ్గర డబ్బులు ఏది తీసుకుని, లోపల ఏమి లేదు, పువ్వుల తోటలు, అంటే డెకరేషన్ బాగుండేది ఆ రోజుల్లో. ఆ సారథి స్టూడియో కంటే ఇది మన భాగ్యనగర్ కంటే డెకరేషన్ బాగుండేది. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనపడుతుందా అన్నపూర్ణ స్టూడియోస్లోని? అంటే మొన్న దాదాపు ఆయన చచ్చిపోయి ఇప్పటికి చాలా సంవత్సరాలు కావస్తుంది, 13 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉండొచ్చండి బతుకుంటే కనుక? బతుకుంటే 102 సంవత్సరాలు. ఓకే. రీసెంట్గా నాగార్జున గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూసారా? నేను చూడలేదండి. ఆయనే చేస్తారండి. మన పుట్టినరోజు కూడా చాలా వైభవంగా చేశారు నాగేశ్వరరావు. ఆ నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కూడా ఆ రకంగా చేయలేదు. నాగార్జున బాబు మన పుట్టినరోజుకి బట్టలు, తిండి, వచ్చిన వాళ్ళ దగ్గర ఎన్ని రకాల ఏర్పాట్లు చేశాడంటే అబ్బాబ్బా ఎంత జనం వచ్చారు తెలుసా అండి. వెళ్ళానండి, వెళ్ళాను. బిర్యానీ పెట్టారు, తర్వాత బట్టలు ఇచ్చారు, నాకు దక్కలేదు అనుకోండి. పోలే మన తప్పపోయినా అభిమానులు చాలామంది వచ్చారని చెప్పి అనంతపురం, కడప, ఇలా రాజమండ్రి, కాకినాడ మొత్తం వచ్చారండి. కానీ చిన్నబాబు బ్రహ్మాండం ఏర్పాటు చేశాడు, అందరికీ తిండి దొరికేలాగా ఏర్పాటు, ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలు, బిస్కెట్లు, చంటి పిల్లలు పాలతో సహా ఏర్పాటు చేశాడు. చాలా గొప్పగా చేశారండి. అన్నపూర్ణ గురిగారు పుట్టిండే అదొకటి. మన స్టూడియో పుట్టినరోజుకి నాగేశ్వరరావు గారు చనిపోయిన, నాగేశ్వరరావు గారు ఉంటేనే ఇంకా అనకూడదు. కానీ డబ్బుల గురించి ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి ఖర్చు పెట్టించిన ఆయన ఎక్కువ ఖర్చు కొప్పుకునేవాడు కాదు. ఇప్పుడు ఆయన చాలా సినిమాలు తీసేవాళ్ళు వచ్చి ఖర్చు పెట్టేవారు. అలా కాకుండా చిన్నబాబు చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ మధ్య చాలామంది బట్టలు పెట్టాడు. ఆయన గురిగారు పుట్టినరోజు నాడేమో డొనేషన్ ఇచ్చాడు. బాన్స్ ఇస్తారు కదా, నెల జీతాలు చాలామందికి ఇచ్చాడండి. మాకు తెలుస్తుండే కదా, కానీ నేను ఎప్పుడు చేయి చెప్పలేదమ్మా. మేము ఆ టైం దాకా ఉండేవాడిని కాదు. కరుణాచారి గారిని, మొగులేష్ గారని, ఇదంతా మా జంగారెడ్డి అని ఓల్డ్ వర్కర్స్ అంతా. ఎందుకంటే నేను అడగంది ఎందుకు మీకు చెప్పాలి, ఇవ్వలేదని చెప్పకూడదు, ఇచ్చారని చెప్పకూడదు. నాకు అటు లేదు ఇటు లేదమ్మా. పెద్దవాళ్ళ గురించి చెప్పినప్పుడు చిన్నబాబు అయితే మాత్రం ఏదైనా చేస్తానని అనలేదమ్మా. అది చిన్నబాబు అయితే చాలా మంచి వ్యక్తి నాగార్జున బాబు. సుప్రీం మేడం మెయింటింగ్ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. ఇప్పుడు నిజంగా అనకూడదు, నేను కాబట్టి అక్కడ ఉంచారు, ఆ ఏరియాలో ఎవరిని ఉంచారండి. అసలు అదొక అభిమానం, గురుగారి అభిమానం. వాళ్ళందరితో ఇవ్వండి ఏమన్నారు అదండి. అంతే. నాకు వచ్చాను కానీ తిండి ప్రాబ్లం అని బట్టలని ఇంక ఉన్న వాటిలోనే సరిపెట్టుకుంటా పోతానమ్మా. దేనికి హాస్పిటల్ లేదు. మీరు అన్నట్టు ఏదైనా కలిగి ఉంటే పిల్లలకి ఏదో ఏర్పాటు చేస్తున్నాం. కనీసం మళ్ళీ ఇప్పుడు ఎక్కడంటే బాధ అనిపించట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఒక కొడుకు పుట్టాడని మీరే అన్నారు. అంటే నన్ను నమ్ముకొని నాతో మెల్లో తాళి కట్టించుకుంది, నేను జీవితాంతం దాన్ని కాపాడుకోవాలి, నాకు ఒక బిడ్డ పుట్టాడు, వాడిని జీవితాంతం సాకాలి, ఇలా ఎప్పుడు అనిపించలేదా మీకు? ఉంది కానీ వాళ్ళు కూడా నా మాట వెళ్ళలేము. ఇంకా నా దగ్గర అదే లేకుండా సైడ్ అయిపోయారు వాళ్ళు. అదే సైడ్ అయిపోతే నేను కూడా ఇంకా సరేలే, ఇంకా అలాగే మన స్థామత సరే, వాళ్ళు బతుకాలు పోతున్నారు, వాళ్ళ పనే బాగుంది. ఇప్పుడు హాయిగా నా కొడుకు ఏదో సంపాదించుకుంటున్నాడు. మా సట్టుకుని ఉన్నాడు ఎవరో, మా ఘంటసాల గారు చాలా మంచోడు, ఏజెంట్ అయినా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఆయన పర్లేదు అకౌంట్ అయినా, ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయింది. ఆయన మాదాపూర్లో పెద్ద బిల్డింగ్ అయి ఉంది. ఒబ్బుడైన మనిషి, చాలా ఒబ్బుడైన మనిషి మా ఘంటసాల. ఇంకో రకమైన మనిషి కాదు.
ఎవరికైనా 10 రూపాయలు పెట్టే బుద్ధి ఉంది. రారా మా ఇంటికి రారా, నాకే వెళ్తాను మనసు ఒప్పదమ్మా. ఇప్పుడు నా దగ్గర ఉన్న నాకు సొంతం, కానీ వాళ్ళు పెట్టింది ఒక రోజు నేను తింటే అక్కడితో సరిపోతుందా? పక్కన ఫ్రెండ్స్ ఏమంటారు, ఈ రోజు ఇదే పనేడికి అనరా, అందుకని నేను పోలేను. అందులో నాకు ఎందుకంటే నా కళ మీద నేను సంపాదించుకోవాలి. లేదంటే మా కళాకారులు ఏదైనా మీలాంటి ఏదైనా సహకారం చేయించాలని కోరుకుంటాను. కానీ ఇంక అంతకంట చేసే వయసా ఏదో క్యారెక్టర్ ఇప్పుడుగా అయిపోయింది కదా, ఇంకెంత సగం అయిపోయింది, సగం ఉందండి. ఈ సగంలోనే దేవుడి దయ. పిల్లల గురించే మీరు అన్నట్టు నాకు ఇబ్బంది. మా అత్తోడిది అక్కడే గోనాడ, మా బామ్మర్ది కూలి పని చేస్తాడు, వ్యవసాయం. గెంజి చిట్టి అని, మేము కాపులు లేని కులానికి గోనాడు. మా బామ్మర్ది చాలా మంచివాడు, గెంజి చిట్టి అని, చాలా మంచి వ్యక్తి. అక్కడ ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లకి వాళ్ళే ఏదో చేసుకున్నారు, వాళ్ళే బతుకుతున్నారు. నేను వెళ్తే చాలా గౌరవంగా చూస్తారు. గెంజి చిట్టియా, తర్వాత ఈ ఉన్నారు మనోళ్ళు సత్తూరు కాపులు తెలుసు కదా మీకు, దాసరోళ్ళు, అడబాలూరు, తోటూరు, రాకుత్తూరు, కొప్పనూరు, ఎంత మా ఊళ్ళే. మంచి కాపులు చిట్టపడ పైలు పాలు కొత్తరు మాది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ మర్చిపోయాలండి. ఎవరు పెట్టినా తినే వచ్చి వస్తుంది, ఏం తప్పదు కదా, ఆకలి పద. మీకు తెలియదు చెప్పండి. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాం, షూటింగ్ చేస్తాడు, పెట్టే ఫుడ్ ఆ ప్రొడక్షన్ పెడుతున్నాం అంటారు, కానీ ఏ కూలోడు పెడతా అంటావా? సరే అమ్మ, జై మాత. రైట్. సో ఇది కదా, విన్నారు కదా, దాదాపు 35 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడు ఆయన. అన్నపూర్ణ స్టూడియోస్ని ఆనుకొని ఆ డౌన్ వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో అక్కడే ఉంటున్నాడు ఆయన. కనీసం తినడానికి తిండి కూడా, అంటే ఇంట్లో వండుకోవడానికి ఏవి కూడా ఉండవు. ఆయన ఇల్లు కూడా చూస్తే నేను మీకు వీడియోలో క్లియర్గా కూడా చూపిస్తాను. ఈ వీడియో స్టార్టింగ్లో అయితే మొత్తం అంతా క్లియర్గా కూడా కనబడుతూ ఉంటుంది. ఈయన ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటే నేను గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాను, ప్రతిరోజు ఆ రూట్లోనే వెళ్ళి వస్తూ ఉంటాను. సో నాకు చలించిపోయింటే కనీసం నా వల్ల ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో షూట్ చేయడం తప్ప ఇంకొకటైతే ఏమీ కాదు. కాకపోతే ఇలాంటి ఆయనకి ఎవరైనా సరే దయతలిచి సాయం చేయాలి అనుకుంటే మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే ఉందో ఆ స్టూడియోస్ దగ్గర ఈయన అప్పెక్కుతుంటే ఈయన గుడిసె ఉంటుంది. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే ఈయన దాదాపు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఇప్పటికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు కావస్తుంది. ఈ 40 ఏళ్ళు ఏ రోజు కూడా ఒక్క రూపాయికి ఆశపడలేదు, ఏది కూడా ఎవరి దగ్గర చేయి జాపి కూడా అడగలేదు. ఎవరైనా తెచ్చిస్తే మాత్రం తిన్నాడు, ఎవరన్నా పెడితే మాత్రం తీసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా నాకు ఇది కావాలని ఏ రోజు ఎవరిని అడగలేదు. ఈయన గురించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ వీడియో అనేది అయితే షూట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.